గుడ్ ఈవినింగ్. ఈరోజు డివిజిబిలిటీ ఆఫ్ 15, 18 ఈ రెండు డివిజిబిలిటీ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డివిజిబిలిటీ బై 15. ఇఫ్ ఎ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3 and 5 బోత్ ఇట్ డివిజిబుల్ బై 15 అంటే 3తోని 5తోని అది డివిజిబుల్ అవుతేనే అది 15తోని డివిజిబుల్ అవుతుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం 3తో డివిజిబుల్ చేయాలి అంటే ఏంటిది, సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ number is divisible by 3, then it divisible of 3 అని అంటాం. నెక్స్ట్ 5 అంటే ఏంటిది, లాస్ట్ డిజిట్ 0 or 5, it is divisible by 5. Example 1440, it is our example. ఫస్ట్ మనం 5 డివిజిబిలిటీ రూల్ని చెక్ చేద్దాం. లాస్ట్ డిజిట్ 0 కాబట్టి ఇది 5తోని డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3తోని మనం చెక్ చేద్దాం. 3తో చెక్ చేయాలంటే ఫస్ట్ మనం సమ్ చేయాలి. 144 ప్లస్ 4 4 8 9 చేస్తే మనకు సమ్ వచ్చేసి 9 వచ్చింది. ఈ 9ని 3తోని డివిజిబుల్ చేయాలి. 3 3s 9, సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇది 3తో కూడా డివిజిబుల్ అవుతుంది. హెన్స్ 1440 ఈజ్ డివిజిబుల్ బై 15తోని డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ 18. డివిజిబిలిటీ ఆఫ్ 18 ఏంటిదంటే, ఇఫ్ ఎ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 2 and 9, నెంబర్ ఈస్ divisible by 2 and 9, it is divisible of 18 అంటే 2 9తోని డివిజిబుల్ అవుతే అది డివిజిబిలిటీ ఆఫ్ 18 అని మనం అంటాం. ఫస్ట్ మనకి 2 డివిజిబుల్ తెలుసు, లాస్ట్ డిజిట్ 0 or ఈవెన్ నెంబర్ రావాలి. లాస్ట్ డిజిట్ అని 0 అన్న ఈవెన్ నెంబర్ అని ఉంటే అది 2తోని డివిజిబుల్ అవుతుంది. 9ది ఏంటిది, సమ్ ఆఫ్ డిజిట్స్ నెంబర్ అనేది 9తోని డివిజిబుల్ అవుతే అది 9 డివిజిబిలిటీ అని అంటాం. ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ నేను 5 7 7 8 తీసుకుంటున్నా. ఫస్ట్ 2 డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. లాస్ట్ 0 అని ఉండాలి, ఈవెన్ నెంబర్ అని ఉండాలి. సో లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది 2తో డివిజిబుల్ అవుతుంది. 9తోని ఫస్ట్ మనం సమ్ చేద్దాం. 5 + 7 + 7 + 8 చేస్తే మనకు ఎంత వస్తుంది, 5 5 here 7 7 14 5 and 8 27 వస్తుంది. 27 అనేది 9తో డివిజిబుల్ అవ్వాలి అంటే 9 27, 9 3s 27, సో ఇది 9తోని డివిజిబుల్ అవుతుంది. 5 7 7 8 ఈస్ డివిజిబుల్ ఆఫ్ 18తోని డివిజిబుల్ అవుతుంది. మనం ఇలా ఈరోజు డివిజిబిలిటీ ఆఫ్ 15, డివిజిబిలిటీ ఆఫ్ 18 తెలుసుకున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. డివిజిబిలిటీ ఆఫ్ 15 అది 3తోని 5తోని డివిజిబుల్ అయితే అది 15 తోటి అవుతుంది. నెక్స్ట్ డివిజిబిలిటీ ఆఫ్ 18 2 and 9, 2తోని 9 తోటి అది ఆ నెంబర్ డివిజిబుల్ అయితేనే అది డివిజిబుల్ ఆఫ్ 18 అని మనం అంటాం. ఇవి 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ఉన్నాయి, 13 17 7 19 ఈ 4 ఒక వీడియోలో చేసి పెడతాను, ఎందుకంటే అవి 4 కొంచెం సిమిలర్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.